ఎక్సర్సైజ్ నంబర్ 1. మీరు గోడకు ఆపోజిట్గా నిలబడి అంటే ఎదురుగా నిలబడి చిన్నగా మీ చేతిని గోడ మీద సపోర్ట్ తీసుకొని వేళ్ళతో చక్కగా పైకి పాకుతూ ఉండాలి. ఇలా పైకి తీసుకెళ్తూ ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి చిన్నగా కిందికి తీసుకొస్తూ ఉండాలి. ఇక్కడ మీరు గమనించగలరు, పైకి వెళ్ళే కొద్దీ మీరు కూడా వాల్కి దగ్గరగా అంటే గోడకి దగ్గరగా జరుగుతూ ఉండాలి. చెయ్యి ఎలాగైతే పైకి వెళ్తూ ఉందో అలా మీరు కూడా దగ్గరికి జరుగుతూ ఉండాలి. మళ్ళీ కిందికి వచ్చే టైంలో మెల్లిగా మీరు వెనక్కి జరుగుతూ ఉండాలి. ఇక్కడ గుర్తించండి, మీరు మోచెయ్యి స్టిఫ్గా స్ట్రైట్గా ఉండాలి, బెండ్ చేయొద్దు. ఎక్సర్సైజ్ నంబర్ 2. ఇప్పుడు గోడ సైడ్కి నిలబడి చిన్నగా వేళ్ళతో పైకి తీసుకెళ్తూ ఉండాలి. పైకి వెళ్ళే కొద్దీ మీరు కూడా వాల్కి అంటే గోడకి దగ్గరగా రావాలి. మళ్ళీ అక్కడి నుంచి అదే వేళ్ళ సాయంతో కిందికి దిగుతూ ఉండాలి. దిగే టైంలో మీరు మెల్లిగా గోడ నుంచి దూరంగా జరుగుతూ ఉండాలి. ఈ ప్రొసీజర్ చేసేప్పుడు మోచెయ్యి బెండ్ చేయకూడదు, స్టిఫ్గా స్ట్రైట్గా ఉంచాలి. ఎక్సర్సైజ్ నంబర్ 3. ఇప్పుడు చిన్నగా అరచేయిని గోడ పైన పెట్టి చక్కగా పైకి కిందికి స్లైడ్ చేస్తూ ఉండాలి. అంటే మూవ్ చేయాలి, పైకి కిందికి రాస్తూ ఉండాలి అరచేయి సాయంతో. ఇలా పైకి రాసేటప్పుడు మీరు గోడకి దగ్గరగా జరుగుతూ ఉండాలి. కిందికి అంటున్నప్పుడు గోడ నుంచి దూరంగా వస్తూ ఉండాలి. చెయ్యి గోడకి కాంటాక్ట్లోనే ఉండాలి, గోడ నుంచి వదిలిపెట్టవద్దు. ఇదే ఎక్సర్సైజ్ 4వది సైడ్కి చేయాలి. ఇందాక చేసింది స్ట్రైట్గా, ఇప్పుడు కూడా సైడ్కి చేయాలి పక్కన నిలబడి. సేమ్ ఎక్సర్సైజ్ అండి, అది ముందు నుంచి చేయాలి, ఇది సైడ్ నుంచి చేయాలి, అంతే తేడా. ఇందాక చేసిన ఎక్సర్సైజ్ లాంటివే ఇది కూడా. దాంట్లో ఏంటి అంటే వేళ్ళతో పాకుతారు, దీంట్లో అరచేయితో చేస్తారు, ఇంతే తేడా. ఓకేనా? ఎక్సర్సైజ్ నంబర్ 6. దీంట్లో మీరు గోడకు ఆపోజిట్గా ఎదురుగా నిలబడి మెల్లిగా మీ చేయిని హాఫ్ సర్కిల్లో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ దాకా చక్కగా పై నుంచి తీసుకొని మళ్ళీ ఈ కార్నర్ కింద వరకు తీసుకురావాలి. ఇలా ఈ కార్నర్ నుంచి మళ్ళీ పైకి తీసుకొని ఆ కార్నర్ దాకా తీసుకురావాలి. కుడి నుంచి ఎడమ, ఎడు నుంచి కుడి. ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 7. ఒక రాడ్ ఇలాంటిది ఇంట్లో ఏమైనా రాడ్ ఉంటే లేదా రాడ్ తీసుకోండి. రాడ్ లేదు అనుకుంటే కనుక కర్ర తీసుకొని చేయొచ్చు. ఇలా 2 చేతులతో ఆ కర్రని కానీ రాడ్ని కానీ పట్టుకొని చక్కగా పైకెత్తి నిదానంగా కిందికి దింపుతూ ఉండాలి. ఇలా ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఎవరు చేయాలి అని అంటే, షోల్డర్ పెయిన్ ఉన్నవాళ్ళు, భుజం నొప్పి ఉన్నవాళ్ళు, భుజం నాకు చెయ్యి లేవట్లేదు అనేవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేసి మీ షోల్డర్ మూమెంట్ని పెంచుకోవచ్చు. ఇలా ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేయొచ్చండి. ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేసి చెయ్యి లేవట్లేదు, నాకు ఈ భుజం నొప్పి వల్ల చెయ్యి లేవట్లేదు అనే కంప్లైంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇలా పూర్తిగా పైకెత్తి చిన్నగా దింపాలి. ఎక్సర్సైజ్ నంబర్ 8. మీరు ఇంట్లో ఒక స్టూల్ కానీ లేదా చైర్ కానీ తీసుకొని నెప్పున్న చేతిలో ఒక డంబుల్ కానీ 1 kgది లేదా ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని నొప్పిలేని చెయ్యి ఆ స్టూల్ పైన లేదా ఆ చైర్ పైన సపోర్ట్ ఇచ్చి నెప్పున్న చేయితో మీరు ఆ బాటిల్ని పట్టుకొని ముందుకి వెనక్కి ఇలా ఊపుతూ ఉండాలి. ఎక్సర్సైజ్ నంబర్ 9.
ఇప్పుడు సైడ్ టు సైడ్ ఊపుతూ ఉండాలి. ఫస్ట్‌ది ముందుకి, వెనక్కి, రెండోది సైడ్ టు సైడ్. ఓకేనా? ఇలా సైడ్ టు సైడ్. ఓకే. తర్వాత రొటేషన్ రౌండ్‌గా తిప్పుతూ ఉండాలి. ఓకేనా? ఇలా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఎక్సర్సైజ్ రివర్స్‌లో తిప్పుతూ ఉండాలి. ఇలాగ. ఓకే. ఈ ఎక్సర్సైజ్ అన్నీ మీరు ఇంట్లో చేసుకోవచ్చండి. భుజం లేవలేని వాళ్ళకి, చెయ్యి లేస్తలేదు పైకి, నాకు ముందుకు వేసి లేపనీకి వస్తలేదు, సైడ్‌కి లేపనీకి వస్తలేదు అనే కంప్లెయింట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చాలా చక్కటి రిజల్ట్స్ కనిపిస్తాయి.